ఈ రోజు మనం కోకోనట్ చిల్లీ చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇగో ఈ పచ్చి కొబ్బరి తురుముకొని మిక్సీ పట్టుకొని మెత్తగా చికెన్లకి రెడీ చేసుకోవాలి. ఈ తర్వాత అల్లం, జీడిపప్పు, పెరుగు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. రమ్య, ఇప్పుడు ఈ వంట స్టార్ట్ చేద్దామా? చేద్దాం అత్తమ్మా. ఇది మొత్తం మిక్సీ పట్టమన్నావు కదా? మిక్సీ పడితే ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అట్లనే కొబ్బరి కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లిపాయ మిక్సీ పట్టుకోవాలి. అత్తమ్మ అన్ని మసాలాలు అన్ని నూరు పెట్టినా వంట స్టార్ట్ చేద్దామా? ఇక చేద్దాం. పొయ్యలు ఇద్దాము. ఇప్పుడు మనం ముందు చికెన్ ఉడకబెట్టుకోబోతాను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి చికెన్ ఉడకబెట్టాలి. నూనె వేయాల్సిన అవసరం లేదు. ఉత్తేనా? ఉత్తగానే ఉడకబెట్టాలి. ఉత్తేనే ఉడకబెట్టుకోవాలి అత్తమ్మ? ఉత్తగానే ఉడకబెట్టాలి. ఉప్పు, పసుపు వేసి. అంటే మామూలు ఉడకల్లా కొంచెం ఎంతసేపు? కొంచెం మామూలుగా అంటే నీరంతా పోయేదాకా ఉడకబెట్టాలి. ఉప్పు వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకుందాం. అత్తమ్మ ఇది మొన్న వండినప్పుడు కూడా అసలు చాలా బాగుంది, టేస్ట్ మంచిగా ఉంది. ఇది నువ్వు అంటే నీకు వచ్చా లేకపోతే ఎక్కడైనా చూసి నేర్చుకున్నావా? అంటే నాకు వచ్చంటే చెల్లె బాగా మా కాడ ఉండేది కదా, అయితే చిన్న అత్తమ్మ చేసేది, బాగా చేసేది. అది ఎప్పుడైనా చికెన్ ఎక్కువ సార్లు కూడా ఇదే చేసేది ఎక్కువ. అది చేస్తే మంచిగా ఉండేది, చాలా టేస్ట్గా ఉండేది. మళ్ళీ ఎక్కువ రోజులు కూడా ఉంటది, 2-3 రోజులు ఉన్నా కూడా మంచిగా ఉంటది. అంత మంచిగా చేసేది. కొబ్బరి, పెరుగు, ఇవి పచ్చిమిరపకాయల కారం ఇవన్నీ వేసి చేస్తా ఉండేది. అప్పుడు చేసేది బాగా. మేము వండుకున్నాం. అంటే ఇప్పుడు ఇట్లా ఉడకబెడుతున్నాం కాబట్టి మనం 2 రోజులైనా ఉంటది. 2-3 రోజులు ఉంటది. అదే చాలా బాగుంటది, టేస్ట్ బాగుంటది. కొత్త వంటకం చూడండి, మీ ఏ వీడియోలో కూడా లేదు, మీరు చూసి చేసుకోండి, తిని చూడండి. ఇప్పుడు పచ్చిమిరపకాయల కారం ఒకటే వేస్తాం కదా అత్తమ్మ, మళ్ళీ ఎండు కారం వేయం కదా? ఎండు కారం వేయద్దు, పచ్చిమిరపకాయల కారం ఒక్కటే వేయాలి. అవును. అత్తమ్మ ఉడికిందేమో చూద్దాం ఒకసారి. చూడు. సన్న మటన్ మీద ఉడకనియాలి మంచిగా, మెత్త కొంచెం ఉడకనియాలి. ఉడికితేనే అసలు ఇట్లా ముక్క ఇట్లా తుంచితే మెత్తగా ఇట్లా ఉండాలి. అంటే ఈ నీరు పోయేదాకా ఉంచాలి. నీరు పోయేదాకా ఉంచాలి. కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి, ఉడకనియాలి. నీళ్ళు పోసి కొంచెం నీళ్ళు చుక్క వేయాలి. వేస్తేనే మంచిగా ఉడుకుతుంది అనమాట. ఉడికినాక ఇక ఎన్ని వేసి మనం మంచిగా ఫ్రై చేయాలి దగ్గరికి చేస్తే, అప్పుడు టేస్ట్ బాగుంటది. రమ్య, పెరుగు తెచ్చిన నెల పెరుగు కూడా వేయాలి. అవునా? తెచ్చినత్తమ్మా? తెచ్చిన. అదే పెరుగు వేయాలి. అదే అప్పుడు పెరుగంటే గుర్తొచ్చింది అత్తమ్మా, అప్పుడు మన ఇంట్లో బర్రెలు కూడా ఉండేది కదా, బర్రెలు పాలు పిండేది కదా. బర్రెలు 10 బర్రెలు ఉండేది, పాలు పిండేది, అన్ని చేసేది. పాలు, పెరుగు, జున్ను అయితే మస్తు జున్ను. గౌడి బర్రె ఇంత పాలు అసలు పిల్లగాళ్ళు తినలేక గడ్డలు అక్కడైతే బాగా తినేది. అసలు జున్ను కూడా బాగా అయ్యేది. పెరుగు, జున్ను అవన్నీ ఉండేది, పాలు పిండేది, చేసేది, అన్ని చేసిన. కానీ నువ్వు పాలు తాగవు కదా, పెరుగు తింటావు పాలు తాగవు కదా? పాలు తాగను, నాకు పాలు అలవాటు. చిన్నప్పటి నుంచి కూడా తాగవా? పాలు తాగను, టీ తాగను, నాకు అవి అలవాటు లేదు చిన్నప్పటి నుంచి కూడా. అదే మళ్ళీ పెరుగు తింటావు కదా? పెరుగు ఒక్కటి తింటా, పెరుగు తింటా కానీ పాలు తాగను. అలవాటు లేదు, టీ తాగను. నీళ్ళు పోయినా అత్తమ్మ ఇందులో? పొయ్యి కొన్ని పోయాలి.
కొంచెం ఉంది కదా అడుగంటుతుంది, అందుకని కొన్ని వాటర్ పోసుకుందాం. పోసుకోవాలి, మంచిగా మెత్త కొంచెం ఉడకాలి, ఉడికితేనే మంచిగా ఉంటుంది. మళ్ళీ 5 minutes ఉంచుకుందాం. ముక్క మెత్తగా ఉడకాలి, ఉడికితే మనం ఇట్లా తుంచంగానే తినేటట్టు ఉండాలి. మంచిగా ఉంటుంది, తింటే కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అత్తమ్మా వాటర్ అంతా పోయినాయి, ఇక దింపుకుందామా? దింపుకొని పక్కకు పెట్టుకున్నాం. పక్కకు పెట్టుకొని ఇక గిన్నె పెట్టుకున్నాం. గిన్నె పెట్టుకున్నాం. ఇక మసాలా, గరం మసాలా వేస్తున్నా. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ఇగో బరాగాకు, జీడిపప్పు వేయాలా? బగారకు బాగా మారి బగారాకేసానండి. ఒక స్పూను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. మేమైతే అన్ని ఫ్రెష్ ఎమ్మటెమ్మటి అల్లం ఇట్లా అన్ని నూరేసుకుంటామండి. ఎప్పుడు కుదరినప్పుడు, ఎప్పుడన్నా ఇక టైం లేనప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్నది వేసుకుంటాం, కానీ ఎప్పటిదప్పుడే ఎమ్మటే పట్టుకోవటం వేసుకోవటం. మేము అట్లా చేసుకుంటాం, మాకు మంచి టేస్ట్ ఉంటాయి కూరలు. మా తింటే మీరు వదిలిపెట్టరు. అది ఉల్లిగడ్డ పేస్ట్ వేద్దాం. ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు. ఇది కూడా వేసానయ్యా, ఇప్పుడు వద్దు. కమ్మటి వాసన. ఇప్పుడు మేము కిలో చికెన్ తీసుకున్నాం. ఆ కిలో చికెన్ కి 100 గ్రాముల పచ్చిమిర్చి ఇట్లా మెత్త మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఇక ఎండు కారం అనేది వేసుకోవద్దు అనమాట. మొత్తం ఇదే 100 గ్రాములు అయితే కరెక్ట్ సరిపోద్ది కారం. అసలు ఇంకా ఇప్పుడు చిక్కుడుకాయలు బాగా కాసేది కదా అత్తమ్మ మన ఇంటికాడ. అవి అమ్ములు అప్పుడు చిక్కుడుకాయలు ఏం చేసేదంటే ఇప్పుడు మొత్తం ఇట్లా తీసి అట్లా ఓపెన్ గా మనం వండుతాం కదా. ఇప్పుడు అట్లా కాదు, అట్లా పురుగులు ఇట్లా ఏముండదు. అది ఎట్లా అంటే ఇట్లా మధ్యలోకి ఇరిచేది అంతే. అట్లా ఇరిచి వండుకునేది మస్తు ఉండేది అసలు. ఎంత బాగుండేది. ఇప్పుడు మాలేసుకునేటోళ్ళు వండుకుంటారు. మామ వాళ్ళు తాత ఇట్లా మాలేసుకునేది. ఇక అసలు ఆ అదే చిక్కుడుకాయ కూర, సొరకాయలు బాగా కాసేది. ఇక్కడనే నా అమ్మమ్మ వాళ్ళకనే బాగా కాసేది. అసలు మా సైడు కొంచెం నేల మంచిగా ఉండకపోయేది. అసలు ఇక ఆ చిక్కుడుకాయలను అవి అయితే ఎంత బాగుండేదో. చిక్కుడుకాయ కూర అయితే సూపర్ ఉండేది. అయితే అత్తమ్మ ఈడ మేము ఈడికి వచ్చినాక కూడా ఇంట్లోకి ఈడ చిక్కుడు చెట్టు పెట్టినాం. కింద 4 ఫ్లోర్లు ఎక్కింది చిక్కుడుకాయ చెట్టు. అది కూడా వీడియో ఉంది, పెడతాం చూడండి ఫ్రెండ్స్. ఒక రోజు 4 ఫ్లోర్లు ఎక్కింది. 4 ఫ్లోర్లకు కూడా అసలు ఎన్ని కాయలు కాసినాయో చిక్కుడు చెట్టు అయితే. కానీ భలే ఉంటది అట్లా మనం పెంచుకొని వండుకున్నాయి. ఉడికిచ్చిన చికెన్ వేస్తున్నా. అబ్బా ఎట్లా చేస్తాంటే మస్తు వాసన వస్తుంది అసలు. అవును కదా అమ్ములు. మూత పెడదాం. ఎంత ఒక 5 నిమిషాలు అత్తమ్మ. ఒక 5 నిమిషాలు వేగినాక మళ్ళా కొబ్బరాను పచ్చిమిరపకాయల కారం వేయాలి. అయితే మొన్న పాట పాడినావు కదా అత్తమ్మ, అందరు బాగుందన్నారు. ఇగో మన పాట పాడేదిగా, ఇవాళ ఏం చేయండి, అమ్మ పాట పాడుతుంది, నువ్వు నమ్ములు డాన్స్ చేయండి. ఇలా నాయనమ్మ పాడే పాట ఒక్కటి వస్తుంది. అది అడగండి అత్తమ్మ, అడగండి మాట తగ్గి చెక్కిపోయింది. మిక్సీ పట్టిన కొబ్బరి వేసుకున్నాం. కొబ్బరి వేసుకున్నా. ఇప్పుడు కలుపుతున్నా. పచ్చిమిరపకాయల కారం పట్టినాక అది కూడా వేయమ్మా. పెరుగు కూడా ఇది కొద్దిగా వేగినాక పెరుగు వేసుకుంటున్నాం. చూపెట్టు, మంటలేదు దోస్తు అసలుకే. పెరుగు వేసుకుంటున్నాం. వేస్తారు. నిమ్మకాయ కూడా పిండాలి. ఇప్పుడు ఓల్ గలా గరం మసాలా గయా
ఓలుగాల మసాలా ఓలుగాల మసాలా గరం మసాలా వేస్తానండి. ఏమనుకోకండి, నాకు నత్తి వాతందుకే నా నోరు తిరగట్లేదు. మీరందరూ ఏమనుకోవద్దు, ఈమె కావాలని అనుకునేరు. నా నోరు తిరగట్లేదు, మీరేమనుకోవద్దు. నిమ్మకాయ పిండాలి అత్తమ్మ? నిమ్మకాయ కూడా పిండాలి. లాస్ట్ ఇప్పుడు కాదు, మూత పెట్టుకుందాం. ఈ వీడియో మీరు యూట్యూబ్ లో ఎక్కడ చూసుంటారు. వెరైటీ స్పెషల్ అండి, ఇది స్పెషల్ చికెన్. ఇది చాలా బాగుంటుంది. మీరు వీడియో మొత్తం చూసి ఒకసారి ట్రై చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరు చూస్తున్నారు వెళ్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అలాగే మేము ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాము. లెగ్ పీస్, అసలు చికెన్ పీసులు, అబ్బా బాబా బాబా చూడండి, చూసండి తినబుద్ధి అవుతుంది. ఇది చపాతీలోకి కానీ కారం సరిపోయిందని ఉప్పు సరిపోలేస్తామా? అయితే వేయాలి కొద్దిగా మరింత పడతాయి కదా, కేజీ అది కదా పచ్చిమిరపకాయ కారం కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది బాగా. తినే మామూలు లెగ్ పీసు నాకవి రెండు ఉన్నాయి, ఒకటి నీకు ఒకటి నాకు. మరి అమ్మమ్మకి చూసిరా ఫ్రెండ్స్, వండిన వాళ్ళకి లేదట. కొత్తిమీర వేస్తుంది. చికెన్ అయిపోయింది, కొత్త కొత్తలాడే చికెన్ అట. అదే నడుస్తుంది. పప్పుచారు వేసుకొని మంచిగా పక్కకు పెట్టుకో. చపాతీలలో కూడా చపాతీలలో కానీ బగారా రైస్ రైస్లకు కానీ. అత్త మీకు తిందామా? పెడతాను అందరికి. తిందాం. నాకేనా? అన్నంలో కానీ రొట్టెలు కానీ, మనం అన్నాలు అయితే ఇంకా సాంబార్ పోసుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటది. మీరు తిని చూడండి, ఇక మీరు చేసుకొని ఎట్లా ఉంటుందో చూడండి. మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్, మేము తింటున్నాం. చూద్దాం ఎట్లుంటుందో మరి. సాంబార్కి దీనికి బగారా రైస్ చూడు, ఇట్లా తీసుకొని ఇట్లా మంచిగా ఇది చూస్తుంటే నాకే నోరు ఊరుతుంది. అసలు నీళ్ళు వస్తాను నేను నా నోట్లకి. తింటున్నా. బాగుంది అమ్ములు, నేను ఇంకా తినలే. అసలు నిజంగా అసలు మస్తుంది. మీరు వండుకొని తినండి, నిజంగా అసలు నిజంగా చెప్తాను నేను. అసలు సూపర్ ఉందిరా, బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. భలే ఉంది. మనం ఊకే చికెన్ కూర అంటే ఎప్పుడు ఒకటి అలా వండుకుంటాం. ఏం బాగుంటుంది ఇట్లా వెరైటీ వండుకుంటే దాని టేస్టే వేరండి. చూడండి అసలు భలే ఉంది, నిజంగానే చాలా బాగుంది. నేను చెప్పినా కదా ఫస్ట్ టైం మేము చాలా సార్లు వండుకున్నామని. మస్తుంది, చాలా బాగుంది. మీరు తప్పకుండా మేము చెప్పిన అన్ని వేసి వండుకోండి. మంచిగా ఉంది, చాలా రుచిగా ఉంది. వండుకొని చూడండి. అట్లానే ఇట్లా బగారా రైస్ లోకి అయితే సూపర్ ఉంది, అసలు సూపర్ ఉంది. మంచిగా ఆనియన్స్ అను నిమ్మకాయ పెట్టుకుంటా కూడా మస్తు ఉంది కదా. చాలా బాగుంది, అసలు భలే ఉంది అసలు. మళ్ళీ మామూలుగా మనం ఎప్పుడన్నా ఇట్లా ఫ్రైకి తెచ్చుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఉడకదు చికెన్. ఇట్లా ఉడకబెట్టుకొని వండుకున్నాం కాబట్టి చాలా మంచిగా ఉడికింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వంటలు మీ ముందుకి తీసుకొస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే మరి చేస్తాంటే వస్తుంది. ఈ కర్రీ అయితే నచ్చినట్టుంటే
లైక్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి. చేయండి.